Ready, sir? Ready, ma'am. Congratulations, ma'am, once again for getting this wonderful award. చప్పట్లు చాలా చక్కగా ఉన్నాయండి. Thank you so much. Thank you, ma'am. Congratulations. Through seminars, her impact earned many top awards, and to mention few, Superwoman and Mahila Shakti. Let's welcome her with immense applause. Congratulations, ma'am. Superwoman and Mahila Shakti. Congratulations, Dr. Swapna Rao garu. నమస్కారం మేడం. మేము ఈరోజు అవార్డు తీసుకున్నారు కదా. ఓకే ఓకే చాలా థ్యాంక్స్ సార్. ఎందుకంటే నేను ఇది అనుశ్రీ చారిటబుల్ ట్రస్ట్ అని పనిచేస్తున్నాను. 20 మెంబర్స్ ఆర్ట్ స్టూడెంట్స్ చదివిస్తున్నాను. షెల్టర్, ఫుడ్, ఎడ్యుకేషన్ చదివిస్తున్నాను. అలాగే స్లమ్ పిల్లలకి కౌన్సిలింగ్ ఇస్తాను. ఓల్డేజ్ హోమ్స్ ఇలా ఎన్నో సోషల్ సర్వీస్ చేస్తున్నాను. అందుకని ఇంకా ఈరోజు నాకు అవార్డు అనౌన్స్ చేశారు సార్. థ్యాంక్ యూ. ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు మేడం? 5 years నుంచి చేస్తున్నాం సార్. 20 మెంబర్స్ ఆర్ట్ స్టూడెంట్స్ ఏమో దగ్గర తీసుకుని 3 years అవుతుంది. అంటే వాళ్ళు 3 years నుంచి వాళ్ళ నేను చదివిస్తున్నాను. ఓకే, ఇది కాకుండా డ్యాన్స్ అకాడమీ ఏమైనా నడుపుతున్నారా? క్లాసికల్ డ్యాన్స్ కూడా నేర్చుకుంటున్నారు. యోగా, మెడిటేషన్, ఇంకా భగవద్గీత శ్లోకాలు ఇలాంటివన్నీ వాళ్ళకి అవేర్నెస్ తెప్పిస్తున్నాను సార్ వాళ్ళకి. ఓకే, మీరు డ్యాన్స్ ఎక్కడ ప్రాక్టీస్ చేశారండి? పూర్ణ మేడం కళాక్షేత్రం అని, పూర్ణ కళాక్షేత్రం అని ఆ మేడం ఫ్రీగానే నేర్పిస్తున్నారు. ఓకే, వాళ్ళు కూడా ప్రోగ్రామ్స్ చేస్తున్నారు సార్. ఓకే, ఎన్ని ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నారు మా మేడం దగ్గర? ఓకే, ఈరోజు ఈ అవార్డు తీసుకుని ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీ అనిపిస్తుంది సార్. ఇది నాకు 5వ అవార్డు సార్. ఓకే, థ్యాంక్ యూ. మీ పేరు? At the time of pandemic, you know all how much tough those days were. Congratulations, Sajida garu, for winning this wonderful award. Srimati Parvelli Anka Vijay Durga Bhavani garu. Durga Bhavani garu ivala mana team kuda geluchukunnaru. Congratulations, ma'am. I now request Srimati Aleti Kavita Kamalakar Reddy garu. ఈరోజు పూర్ణ నంది తెలుగు అవార్డు తీసుకున్నారు కదా, మీరు ఎక్కడి నుంచి ఇచ్చారు? మీ పేరునా? నా పేరు జి శ్రీనివాస్ గౌడ్. నేను పెద్దవేడ ఎక్స్ సర్పంచ్. ఓకే, షాబాద్ మండల్ రంగారెడ్డి జిల్లా సర్పంచ్ సంఘం వైస్ ప్రెసిడెంట్. ఓకే, ఈరోజు గ్రామ పంచాయతీలో మరియు జిఎంఎస్జి ట్రస్ట్ ద్వారా ప్రజలకు మేము చేసిన సేవలను గుర్తించి పూర్ణనంది అవార్డు ఈరోజు ఇవ్వడం జరిగింది. ఈ అవార్డు తీసుకోవడం చాలా సంతోషంగా, ఆనందంగా ఉంది. ఇటువంటి ఆర్గనైజేషన్స్ ప్రజాసేవలో ఉన్న వాళ్ళని గుర్తించి ఇంకా చాలామందికి అవార్డ్స్ ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవార్డు ఇచ్చిన ఈ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అంటే ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా చేయాలని ఉందా? అంటే అంటే అవార్డ్స్ కానీ ఇలాంటి ఎట్లా అనిపిస్తుంది అని మీరు అవార్డు తీసుకుంటారు? ఇంతకుముందు చాలా అవార్డ్స్ కూడా వచ్చాయి నాకు, రవీంద్ర భారత్లో కానీ ఇంకా వేరే దగ్గర కానీ. ఇటువంటి సేవా కార్యక్రమంలో ఉండడం వల్ల ఇటువంటి అవార్డ్స్ వచ్చినప్పుడు మనం చేసిన ఆ సేవా కార్యక్రమాలకు కొద్దిగా తృప్తిగా ఉంటుంది. ఇంకా చాలా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలనిపిస్తూ ఉంటుంది. అలా ఇలాంటి అవార్డ్స్ ఇంకా కొద్దిగా బూస్టునిచ్చి ముందుకెళ్ళడానికి దోహదపడతాయని భావిస్తాము. నా పేరు రజిత అండి. ఓకే, అది గోదావరి అండి. ఓకే, ఈ అవార్డు దేనివల్ల వచ్చింది? ఈ అవార్డు నేను న్యూమరాలజిస్ట్గా దాన్ని నేర్చుకొని ఇచ్చినందుకు ఉగాది పురస్కారాలకు నాకు ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. ప్లస్ నేను గోదావరికని రామకొండం నుండి వచ్చాను.
నేను నిరుపేద మహిళలకు, నిరుపేద అనాథాశ్రయులకు కరోనా టైంలో అందరికీ చాలా భయభ్రాంతులతోటి అందరూ భయపడుతున్నా ఇంట్లోకెళ్ళి బయటికి వెళ్ళిన పరిస్థితుల్లో కూడా చాలామందికి నేను ఫుడ్ ప్రొడక్ట్ చేశాను. వెజిటేబుల్స్ నిరుపేద పెళ్లి అమ్మాయిలకు కూడా చాలామందికి బట్టలు కానీ, కొంతమందికి పుస్తలు కానీ అందరికీ ప్రొడక్ట్ చేశాను. వెజిటేబుల్స్ అంటే గరీబ్ వాళ్ళకు కూడా వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి వాళ్ళకు అవసరమయ్యే మెటీరియల్ కూడా చాలా మందికి ఇచ్చారు. డబ్బులు చాలా మంది దగ్గర ఉంటాయి కానీ సాయం చేయడం తక్కువ ఉంటుంది. మీకు ఎట్లా ఇన్స్పిరేషన్ ఇట్లా తెలియాలని? చాలా మంది దగ్గర మనీ ఉంటుంది కానీ వాళ్ళు ఎవరు సహాయం చేసే పరిస్థితి లేరు. కాబట్టి మనం ఏదున్నా మనం తోచినంత మనం కూడా అందరికీ సహాయం చేస్తే చాలా బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. కాబట్టి నేను ఈ న్యూమరాలజిస్ట్గా నేర్చుకుని దీంట్లో ఒక హ్యాపీనెస్ అనేది సంతోషపడుతున్నాను. కాబట్టి ఏదన్నా కూడా ఈ అవకాశం నాకు వచ్చినందుకు ఇక్కడ వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సోషల్ యాక్టివిటీ రావడానికి మీకు ఇన్స్పిరేషన్ ఏమన్నా ఎవరన్నా ఉన్నారా? సోషల్ ఇట్లాంటి సహాయం చేయడానికి మీకు ఇన్స్పిరేషన్ ఎవరన్నా ఉన్నారా? లేదండి, ఏది లేదండి. నేను నా సొంతంగా నేను అభివృద్ధి పనులు నేను చేసుకుంటూ నా సొంతంగా నా ఓన్గా నేను ఎవరి దగ్గర నుంచి ఎలాంటి డబ్బులు కూడా ఆశించలేదు. మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? ఇలా చేయాలనేది సోషల్ వర్క్ అని అంటే యాక్టివిస్ట్ దాంట్లో మాకు చేయాలని అనిపించింది. చిన్నప్పటి నుంచి నేను ఏదో నాకు తోచినంత చేయాలని, అందరికీ ప్రజలకు చేయాలని నాకు. నెక్స్ట్ ఫ్యూచర్లో ఇంకేదైనా ప్రోగ్రామ్స్ మీకు స్టార్ట్ చేయాలని భగవంతుడు ఇక ముందుకు తీసుకుపోవాలని నేను ఆకాంక్షిస్తున్నాను. నేను వితౌట్ లాగ్ సార్ సత్య హ్యూమన్ రైట్స్ అడ్వకసీ అడ్వైజరీ, ఐఎమ్ హైకోర్టు అడ్వకేట్, క్రిమినల్ లాయర్. సార్, ఈ యొక్క నంది అవార్డు ఈరోజు ఉగాది పురస్కార నంది అవార్డు రాష్ట్ర వ్యాప్తంగా మన పూర్ణ నంది అసోసియేషన్ వారి చేత మేము అందించుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ అవార్డ్స్ని వాళ్ళు గత 3 నెలలుగా ఎన్నో రకాలైనటువంటి ప్రొఫైల్స్ని వెరిఫై చేసండి ఆ యొక్క ప్రొఫైల్స్ నుంచి వాళ్ళు మమ్మల్ని సెలెక్ట్ చేయడం జరిగింది. మరి ఈ నంది అవార్డులు ఎందుకు ఇస్తున్నారు అంటే వివిధ రంగాలలో అనేక రకాలైనటువంటి సోషల్ యాక్టివిటీస్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మన జర్నలిస్టులు అయితేనేమి, అడ్వకేట్స్, విమెన్ అడ్వకేట్స్, ఆర్టిస్ట్, సింగర్స్, ఇలా ప్రతి రంగంలోనూ ఎంతోమంది ఎనలేని కృషి చేసి సమాజానికి తమ వంతు సాయాన్ని అందిస్తున్నటువంటి ఎంతో గొప్ప గొప్ప కళాకారులైనా సరే, ప్రొఫెషనల్స్ అయినా సరే మనల్ని మనం సత్కరించుకోవడం, పురస్కరించుకోవడం అది ఒక సంస్కృతి, అదొక సాంప్రదాయం. అటువంటి సాంప్రదాయాన్ని ఈ యొక్క నంది పురస్కార అవార్డ్స్ ద్వారా మన పూర్ణ నంది అవార్డ్స్ అసోసియేషన్ వాళ్ళు మా అందరికీ అందించడం మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. నేను మీ సత్య హ్యూమన్ రైట్స్. థ్యాంక్ యూ సో మచ్. సార్, ఈరోజు పూర్ణ నంది తెలుగు అవార్డ్స్ తీసుకున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు? సార్, మాది నల్గొండ డిస్ట్రిక్ట్ అండి, దేవరకొండ మా ప్రాంతము. నేను గతంలో టీచర్గా వర్క్ చేశాను, ఇప్పుడు లీగల్ డిపార్ట్మెంట్లో అడ్వకేట్గా కూడా వర్క్ చేస్తున్నాను. అయితే ఇంపాక్ట్ ద్వారా మేము సమాజానికి సేవలు అందిస్తున్నాము. దాంట్లో గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళి పిల్లలకు మంచి అలవాట్ల మీద, అలాగే ఇప్పుడు మనకి సైబర్ క్రైమ్స్ మీద, దాంతోపాటు కొన్ని చెడు అలవాట్లకు పిల్లలు లోనవుతున్నారు, డ్రగ్స్ అవేర్నెస్ మీద, అలాగే వ్యక్తిత్వ వికాస శిక్షణ తరగతులు కూడా ఫ్రీగా అందిస్తున్నాము. ఇలా కొన్ని 100 స్కూల్స్కి వెళ్ళాము. దాంతోపాటు ఇంపాక్ట్ అనే సంస్థ ద్వారా చాలామందికి మానసికంగా ఉన్నటువంటి సమస్యలు ఉన్నా కానీ ఫ్రీగా కౌన్సిలింగ్ అలాంటివి ఇస్తూ చాలామందికి ఉచితంగా సేవలు అందిస్తున్నాము. దాన్ని గుర్తించి మాకు ఈరోజు ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మేము కూడా సమాజంలో మన వంతు పాత్ర పోషించాలి, అలాగే మనం వచ్చిపోవడం కాదు, సమాజానికి ఏదైనా ఇచ్చుకోవాలనే ఒక మంచి లక్ష్యంతో ముందుకెళ్తున్నామండి. ఆ భగవంతుడు మాకు ఇలాంటి శక్తిని ఇవ్వాలని కోరుకుంటామండి. సార్, ఈరోజు అవార్డు తీసుకుంటే ఎట్లా అనిపిస్తుంది సార్? అవార్డు అనేది మనిషికి ఎవరికైనా సరే మంచి ఉత్సాహాన్ని ఇస్తుంది, నాకు కూడా అలాగే ఉంది. కాకపోతే అవార్డు కోసం అయితే మనం వర్క్ చేయకూడదు. సార్, ఇంతకుముందు ఎలాంటి అవార్డ్స్ తీసుకున్నారు? ఇంతకుముందు మెగా ఇంపాక్ట్లో కూడా నేను చాలా స్కూల్స్కి వెళ్ళినందుకు నాకు అవార్డ్స్ రావడం జరిగింది. దాంతోపాటు మాకు రెగ్యులర్గా ఇంపాక్ట్ నుంచి, అలాగే లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ నుంచి కూడా చాలా అవార్డ్స్ వస్తుంటాయి. సార్, ఈ అవార్డు వల్ల మీకు సంతోషాన్ని నెక్స్ట్ ఫ్యూచర్లో ఎలాంటి ప్రోగ్రామ్ చేయాలండి? అవునండి, మేము తెలంగాణ గవర్నమెంట్ నుంచి కూడా డ్రగ్స్ అవేర్నెస్, అలాగే సైబర్ క్రైమ్స్ మీద కూడా చాలా ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. మేము వీక్లీ ఒక స్కూల్స్కి వెళ్ళే విధంగా ప్లాన్ చేస్తూ పిల్లల్ని అవేర్నెస్ చేస్తూ, అలాగే సమాజంలో ఈ డ్రగ్స్ అనేవి, సైబర్ క్రైమ్స్ అనేవి చాలా జరుగుతున్నాయి కాబట్టి ఇవి జరగకుండా చూసుకునేందుకు మేము అవేర్నెస్ కల్పించడానికి ముందుకెళ్తున్నామండి.
థ్యాంక్ యూ. ఈ రోజున ఉగాది సందర్భంలో పూర్ణ నంది అవార్డు ఇచ్చారు. సో ఎందుకు ఇచ్చారు అని అంటే, నేను ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్నాను 25 years నుంచి. ఈ ఫీల్డ్లో నాకు ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ నేను చేసేది సోషల్ సర్వీస్ అని అనుకోవచ్చు. అండ్ ఆల్సో ఐ డన్ సో మెనీ థింగ్స్ ఇన్ దిస్ వరల్డ్లో. సో అందుకే అది వీళ్ళు నన్ను గుర్తించి నాకు ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. అండ్ ఈ రోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను నాకు ఈ అవార్డు అందినందుకు. అండ్ ఆల్సో నంది నా దగ్గరికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మేడం మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ పేరు మేడం? నా పేరు రూప, నేను కుకట్పల్లి నుంచి వచ్చాను. నేను ఫ్యాషన్ డిజైనర్, ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్ రన్ చేస్తాను. 25 years నుంచి నాకు ఈ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో నాకు ఈ రోజున నంది అవార్డు ఇచ్చినందుకు చాలా గర్వంగా ఉంది. నేను ఈ 27 ఏళ్ళు నేను చేసిన కృషి ఫలితం అది చూసి నన్ను గుర్తించి నాకు ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. చాలా సంతోషంగా గర్వంగా ఉంది. ఇలాంటి ఎన్నో అవార్డ్స్ రావాలి అని ఫ్యూచర్లో కోరుకుంటున్నాను. ఇంతకుముందు ఎలాంటి అవార్డ్స్ తీసుకున్నారు మేడం మీరు? ఇంటర్వ్యూలో ఏం తీసుకోలేదు, ఇది ఫస్ట్ టైం తీసుకుంటాను. ఎట్లా అనిపిస్తుంది అవార్డు? నాకు ఫ్యాషన్ డిజైనర్గా గుర్తించి లాస్ట్ ఇయర్ అక్టోబర్లో వచ్చింది నాకు అవార్డు. ఓకే, ఎట్లా అనిపిస్తుంది మేడం ఈ అవార్డు తీసుకోవడం? ఇలా సంతోషం అనిపిస్తుంది. స్టేజ్ మీద అంత పెద్ద సెలబ్రిటీస్ ముందు వాళ్ళ చేతులతో తీసుకోవటం అనేది గర్వకారణం. ఏంటి ఎక్కడో ఎగురుతున్నట్టు ఉంది నాకు. ఇంకా తీసుకోవాలి అని చెప్పి, ఇంకా సేవలు చేయాలి, ఇంకా అందరికీ నేర్పించాలి, ఇంకా ఎన్నో డిజైన్స్ చేసి లోకానికి చూపించాలి అని ఉంది. ఎందుకంటే నాకు ఎలాంటి విద్య ఉంది, దేవుడు నాకు ఎలా ఇచ్చాడో నాకు తెలుసు, కానీ నాతోనే అది అంతం అవ్వకూడదు అని చెప్పి ప్రతి ఒక్కరికి నాలో ఉన్న టాలెంట్ ఇవ్వాలి అని చాలా కుతూహలంగా ఉంది. అందుకని ఎక్కువ ఫీజు తీసుకోకుండా తక్కువ ఫీజుతోనే వాళ్ళకి వచ్చేంత వరకు నేర్పించాలి అని నేను ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాను. సో నా ఆర్గనైజేషన్ పేరు సూపర్ ఫ్యాషన్ వరల్డ్. థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి వచ్చారు మేడం మీరు? నేను కుకట్పల్లి వచ్చాను. నా పేరు దుర్గాభవాని. నేను ఎస్బీఐ అలాగే నా సర్వీసెస్ హ్యూమన్ రైట్స్ ద్వారా ఆడవాళ్ళకి మానవ హక్కుల మీద ఎలా మన మానవ హక్కుల గురించి వాళ్ళకి అవగాహన కార్యక్రమాలు చాలా చేశాను. లయన్స్ క్లబ్ ద్వారా చాలా సర్వీసెస్ చేశాను. పీపుల్కి మనీ కలెక్ట్ చేయడం, వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలని కొంచెంగా అమౌంట్ని కలెక్ట్ చేసి క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, పిల్లలు స్కూల్కి వెళ్ళి పోక్సో చట్టం మీద ఇట్లా చాలా రకాల సేవలు చేశాను, సేవ కార్యక్రమాలు చేశాను. ఇలాంటి అవార్డ్స్ నాకు చాలా వచ్చినాయి. లయన్స్ క్లబ్ ద్వారా వచ్చినాయి. జాతీయ పురస్కారం తీసుకున్నాను, సేవారత్న అవార్డుని తీసుకున్నాను. ఇది నాకు ఉగాది సందర్భంగా పూర్ణ నంది వాళ్ళు అసోసియేషన్ వాళ్ళు ఈ సందర్భంగా నాకు ఇచ్చినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. నన్ను చూసి చాలామంది ఇన్స్పిరేషన్ అవుతున్నారని చెప్పారు. వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలని అవార్డు అని నేను అనుకుంటున్నాను. ఇంకా ముందు ఇంకెన్నో కార్యక్రమాలు చేస్తాను. మీ అందరి సహకారంతో నేను ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. గుడ్ మ్యామ్. మేడం మీరు ఎక్కడి నుంచి వచ్చారు మేడం? నేను జూబ్లీ నుంచి వచ్చానండి. నేను లయన్స్ క్లబ్లో డిస్ట్రిక్ట్ సెక్రటరీగా 10 years నుంచి చేస్తున్నాను. ఎన్నో సర్వీసులు చేయడం, ఎన్నో అవార్డులు తీసుకోవడం కూడా జరిగింది. అవుట్ సైడ్ కానీ క్లబ్ నుంచి కానీ చాలా అవార్డు చేశాను. సర్వీస్ కూడా ఓల్డ్ ఏజ్ హోమ్లలో వాళ్ళకి కావాల్సినవి ఇవ్వడము, పూర్తి ఏమైనా కావాలంటే వాళ్ళకి ఇవ్వడము. కరోనా టైంలో కూడా వాళ్ళకు గ్రాసరీస్ అన్ని కలెక్ట్ చేసి చాలా పెద్ద ఎత్తున ఇవ్వడం జరిగింది. అప్పుడు అందరూ బయటికి రావడానికి బయటికి పోయి వాళ్ళకి సహాయం చేయడం జరిగింది. అలాగే నేను క్యాన్సర్ మీద కూడా చాలా క్యాంపులు చేస్తున్నాను. అది కూడా పూర్ పీపుల్ ఉండే ఏరియాలకు తీసుకెళ్ళి దాన్ని పెద్ద ఎత్తున చేసి ఎవరైనా ఐడెంటిటీ అయితే వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా ఫ్రీగా చేయించడం జరుగుతుంది. ఇలాగే ఎన్నో సర్వీసులు చేసి సోషల్ సర్వీస్ చేసినందుకు ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. ఇప్పటివరకు ఎక్కడెక్కడ మీరు చేశారు మేడం హెల్పింగ్? ఎక్కడండి? ఏ కాలనీస్ కానీ ఎట్లా ఎంచుకోవడం? నేను బోధన కూడా పోయాను. తర్వాత బోధన, నిజామాబాదు ఇలాంటి సోషల్ యాక్టివిటీస్ చేయడానికి మీకు ఇన్స్పిరేషన్ ఏమైనా ఉందా మేడం? కూడా చేశానండి. స్లమ్ ఏరియాస్ వెళ్తాను. ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తాను మేడం? 10 years నుంచి చేస్తాను. అసలు మీకు ఇన్స్పిరేషన్ ఏంటి మేడం ఇట్లా సోషల్ వర్క్ చేయాలని ఇట్లా అని? అంటే ఫస్ట్ నుంచి నాకు అది ఇంట్రెస్ట్ ఉంది. నేను మా ఇంట్లో
చుట్టుపక్కల పూర్ పీపుల్ ఉంటారు కదా వాళ్ళ పిల్లలకు నేను సొంతంగా ట్యూషన్ పెట్టి టీచర్ని పెట్టి నేనే చేసేదాన్ని. అది చూసి కొందరు లయన్స్ క్లబ్లో జాయిన్ కమ్మంటే జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి ఇంకా ఏది ఆగకుండా చేస్తూనే ఉన్నాను. నెక్స్ట్ ఎలాంటి కార్యక్రమం చేయాలనుకుంటున్నారు మేడం? ఇప్పుడు క్యాన్సర్ మీద అయితే చాలా క్యాన్సర్ మామూలు అయిపోయిందంటే అందరిలో వస్తూ ఉంది. కాబట్టి దాన్ని చెక్ చేసుకోవడానికి రావడానికి భయపడుతున్నారు. దాన్ని అవేర్నెస్ తీసుకెళ్ళి ఆ చెక్ చేయించుకునేలాగా చేయాలనేది నా ఉద్దేశం అండి. దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలా. స్మైల్ సార్. వెయిట్ 1 minute అన్న, కొంచెం సరే అన్న వెనక తీసుకో, జల్దీ ఫాస్ట్గా వెనక తీసుకో. ఓకే రెడీ సార్, ఆల్ ఆఫ్ యూ కొంచెం వెనక తీసుకోండి. ఇంకా